అంటే ఇక్కడ డెడ్ అడ్జెక్టివ్ ఉంటుంది, అట్లనే డై వర్బ్ ఉంటుంది, తర్వాత డెత్ నౌన్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఇందులో ఏదెక్కడ యూజ్ చేయాలి అనే విషయంలో కన్ఫ్యూజన్ లో పడిపోయి when we are talking about death we are dropping into the confusion. సో ఆ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది మొత్తం ఇవాటి క్లాస్ తో ఫినిష్ పర్మనెంట్ గా క్లియర్ అయిపోతుంది. ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ యూ విల్ బి టాకింగ్ అబౌట్ డెత్ కాన్ఫిడెంట్లీ అండ్ ప్రాక్టికలీ ఈజీలీ వితౌట్ ఎనీ మిస్టేక్స్. సో వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్. This is the channel that will help you learn English through Telugu. Okay, so don't forget to hit the subscribe and click the bell icon. Let's get started. Right guys? Yeah. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసే మూడు విషయాలు ఇవి. ఫస్ట్ ఏంటి? డెడ్. ఇది అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ తో యూజ్ చేసేటప్పుడు సెంటెన్సెస్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి, వెర్బ్ ని యూజ్ చేసినప్పుడు ఎట్లా ఫ్రేమ్ చేయాలి, noun యూజ్ చేసినప్పుడు ఎట్లా ఫ్రేమ్ చేయాలి. దట్స్ వాట్ we are going to learn and which is obviously going to clear the confusion regarding death. Okay, well let's start with dead. డెడ్ అనేది గుర్తు పెట్టుకోండి, ల్యాండ్ మార్క్ అంటే బండ గుర్తు. ఎప్పుడు కూడా డెడ్ అనేది యూజ్ చేస్తే దానికి ముందు ఖచ్చితంగా బీ ఫార్మ్స్ ఉంటాయి. am is are కావచ్చు, was were కావచ్చు, will be కావచ్చు. వితౌట్ బీ ఫార్మ్స్ యూ షుడ్ నాట్ బి యూజింగ్ దిస్ డెడ్. ఖచ్చితంగా ఇంకా ల్యాండ్ మార్క్ అంతే, అది స్టాంప్ వేసుకోండి మైండ్ లో. రైట్? am is are తర్వాత కానీ, was were తర్వాత కానీ, will be తర్వాత కానీ మాత్రమే ఈ డెడ్ అనేది ఉపయోగిస్తాం. అంతే, ఇంకా నో డౌట్ అబౌట్ ఇట్. రైట్? లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. రైట్? ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత బీ ఫార్మ్స్ తర్వాత డెడ్ అనే అడ్జెక్టివ్ ఎందుకు అంటే సబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే వైఎస్ఆర్ వాజ్ డెడ్. వైఎస్ఆర్ చనిపోయాడు. ఓకే, వైఎస్ఆర్ చనిపోయాడు ఇన్ 2009, లాంగ్ బ్యాక్ ఆఫ్ కోర్స్. వెల్ అప్పుడు ఏంటి, గతంలో చనిపోయాడు కాబట్టి ఇక్కడ నేను వాజ్ అనే బీ ఫార్మ్ తీసుకున్నా. ఎందుకు? వైఎస్ఆర్ అంటే సింగులర్ కాబట్టి. డెడ్ ఎక్కడ వచ్చింది? వాజ్ అనే బీ ఫార్మ్ తర్వాతనే వచ్చింది. వాజ్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ సింగులర్ కాబట్టి, చనిపోయి చాలా అయింది కాబట్టి నేను గతంలో చెప్తున్నా. వైఎస్ఆర్ వాజ్ డెడ్. ఓకే, ఈ విధంగా చెప్తాం. సో ఇప్పుడు ఏంటి, తర్వాత రీసెంట్ గా ఏమైంది? క్వీన్ ఈజ్ డెడ్. ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈజ్ డెడ్ అంటే ఆమె చనిపోయింది అని చెప్తున్నా. ఈజ్ యూజ్ చేస్తున్నా ఇక్కడ. వితౌట్ బీ ఫార్మ్ నేను యూజ్ చేయట్లే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, వైఎస్ఆర్ డెడ్ అని నేను చెప్పట్లే, వైఎస్ఆర్ వాజ్ డెడ్ అని చెప్పాలి. జస్ట్ కీప్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, కమింగ్ టు దిస్ సెంటెన్స్, క్వీన్ డెడ్ అని నేను చెప్పట్లే, క్వీన్ ఈజ్ డెడ్ అని చెప్తున్నా. మోస్ట్ రీసెంట్ డెత్ కాబట్టి నేను ప్రెసెంట్ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తున్నా. దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. రైట్? అట్లనే కృష్ణంరాజు ఈజ్ డెడ్. కృష్ణంరాజు గారు ఈజ్ డెడ్, అతను కూడా రీసెంట్ డెత్ కాబట్టి ఈ విధంగా చెప్తున్నా. ఓకే, అంతే తప్ప నేను కృష్ణంరాజు డెడ్ అని చెప్పట్లే, ఈజ్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ కూడా సింగులర్ కదా, 1% కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. వెల్, వెన్ యూ హ్యావ్ యువర్ ఫోన్ వితౌట్ బ్యాటరీ, లైక్ there is no charging in your phone, then you can say my phone is dead. ఎందుకు అంటే అందులో బ్యాటరీ లేదు, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బ్యాటరీ, లైక్ ఇట్ ఈస్ షార్ట్ ఆఫ్ బ్యాటరీ అయిపోయింది. అప్పుడు ఏం చెప్పాలి? మై ఫోన్ ఈస్ డెడ్, ఐ వాంట్ టు రీఛార్జ్, లైక్ ఐ వాంట్ టు ఓకే, ఈ విధంగా చెప్తాం మనం. ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఐ వాంట్ టు ఛార్జ్ మై ఫోన్ అగైన్ బికాస్ ఇట్ ఈస్ డెడ్. చనిపోయింది. డెడ్ అంటే ఫోన్ చచ్చిపోయినట్ట కాదు, బ్యాటరీ అయిపోయింది అని. ఈ కేసులో కూడా మనం ఉపయోగిస్తాం. ఈ 4 సెంటెన్సెస్ మీరు తీసుకున్నట్టయితే బీ ఫార్మ్ తర్వాత మాత్రమే వస్తున్నాయి. ఇట్లా కూడా చెప్పొచ్చు, ఇట్ ఈస్ 2% ఛార్జింగ్ ఇన్ మై ఫోన్, మేబీ ఇట్ విల్ బి డెడ్ ఇన్ 2 minutes. 2 minutes లో నా ఫోన్ డెడ్ అవుతుంది. దట్ మీన్స్ ఐ హ్యావ్ ఓన్లీ 2 points ఆఫ్ ఛార్జింగ్, ఓన్లీ 2 points మాత్రమే ఛార్జింగ్ ఉంది అని చెప్తున్నా ఇన్ మై ఫోన్. ఓకే, ఆ కేసులో ఉపయోగించవచ్చు. సో గుర్తు పెట్టుకోండి మైండ్ లో, డెడ్ అనేది అడ్జెక్టివ్, అది ఖచ్చితంగా am is are లేదా was were లేదా will be తర్వాత బీ ఫార్మ్స్ తర్వాత మాత్రమే యూజ్ చేస్తాం. అదొకటి మైండ్ లో పెట్టుకోండి. లెట్స్ మూవ్ ఆన్ టు డై. డై అనేది వర్బ్ అంటే చనిపోవడం. ఓకే, డెడ్ అంటే చనిపోయారు అని చెప్తున్నాం, డై అంటే చనిపోవడం. ఆఫ్ కోర్స్ దీనికి వర్బ్ నెంబర్ 2 అంటే పాస్ట్ ఫార్మ్ ఏంటి? డైడ్. డైడ్. ఓకే, తర్వాత వర్బ్ నెంబర్ 3 ఏంటి? డైడ్ యాజ్ వెల్. సేమ్. మరి ఇది ఎట్లా యూజ్ చేస్తాం సెంటెన్సెస్ ని మనం ఫ్రేమ్ చేసేటప్పుడు అంటే, ద క్వీన్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 96. యూ కెన్ కంపేర్ బిట్వీన్ ద 2 things. నేను ఇక్కడ చెప్పినప్పుడు క్వీన్ ఈజ్ డెడ్ అని చెప్తున్నా,
బట్ కమింగ్ టు దిస్ ఏరియా ఐఎమ్ నాట్ యూజింగ్ బీ ఫార్మ్స్. నేను బీ ఫార్మ్స్ అనేవి యూజ్ చేయట్లే, ఓన్లీ టెన్స్ లోనే చెప్తున్నా, సింపుల్ పాస్ట్ టెన్స్. ఏంటి ఇక్కడ ద క్వీన్ డైడ్, డైరెక్ట్లీ చెప్తున్నా నేను. డైడ్ అనేది వర్బ్ నెంబర్ 2 సింపుల్ పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. జరిగిపోయిన అయిపోయిన విషయాల గురించి మాట్లాడతాం. ద క్వీన్ డైడ్, క్వీన్ చనిపోయింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 96 ఏజ్ లో చనిపోయింది క్వీన్ అని చెప్తున్నా. ఇక్కడ ఏంటి ద క్వీన్ డైడ్, డైరెక్ట్లీ చెప్తున్నా. కానీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే క్వీన్ ఈజ్ డైడ్ అని చెప్తుంటారు. ద క్వీన్ ఈజ్ డైడ్ అంటారు, లేకపోతే క్వీన్ డెడ్ అంటారు. ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ, ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ చేయడం వల్ల లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈస్ యాక్చువల్లీ సర్ఫేసింగ్. సో ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడం కోసమే ఈ క్లాస్. గుర్తుపెట్టుకోండి, when we are using the verb we don't want any b forms. మనకి b forms తో పనే లేదు, డైరెక్ట్ గా చెప్తున్నా. ఇక్కడ ఏంటి ద క్వీన్ డైడ్ సింపుల్ పాస్ట్ టెన్స్. కృష్ణంరాజు హ్యాస్ డైడ్, ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాస్ హ్యావ్ యూజ్ చేస్తాం కదా ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో. ఇక్కడ కృష్ణంరాజు అనేది సింగులర్ కాబట్టి, సింగులర్ పేరు కాబట్టి హ్యాస్ యూజ్ చేస్తున్నా, హ్యాస్ డైడ్ అని చెప్తున్నా. అంతే తప్ప నేను ఇక్కడ కృష్ణంరాజు ఈజ్ డైడ్ అని చెప్పట్లే, విచ్ ఈస్ ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ మిస్టేక్. ఈజ్ డైడ్ కానీ యామ్ డైడ్ కానీ అనేవి తప్పులు. అట్లా చెప్పాలనుకుంటే ఈజ్ డెడ్ అని చెప్పండి. ఒకవేళ కృష్ణంరాజు చనిపోయిండు అంటే కృష్ణంరాజు ఈజ్ డెడ్, కరెక్ట్. కృష్ణంరాజు హ్యాస్ డైడ్, కరెక్ట్. బట్ ఇఫ్ యూ సే కృష్ణంరాజు ఈజ్ డైడ్, అబ్సల్యూట్లీ బిగ్గెస్ట్ మిస్టేక్. సో నెవర్ డూ దట్, రైట్? యా, ఇక్కడ అతను చనిపోయిందా అని అడుగుతాం. సింపుల్ పాస్ట్ టెన్స్ లో క్వశ్చన్ ఏంటి, డిడ్ హీ డై లేదా హ్యాస్ హీ డైడ్. అతను చనిపోయిందా, ఇట్లా సింపుల్ గా అడగవచ్చు. డిడ్ హీ డై, ఎట్లా చనిపోయిండు, హౌ డిడ్ హీ డై, ఎప్పుడు చనిపోయిండు, వెన్ డిడ్ హీ డై. సో మెనీ క్వశ్చన్స్ యూ కెన్ బి ఫ్రేమింగ్, సారీ, రైట్? ఇక్కడ చనిపోయిండు అనే పదాన్ని మనం డిఫరెంట్ ఫ్రేజెస్ తో కూడా చెప్పవచ్చు. షీ పాస్డ్ అవే, పాస్ అవే అంటే చనిపోవడం. షీ పాస్డ్ అవే అంటే ఆమె చనిపోయింది. హీ ఈజ్ నో మోర్, అతను ఇక లేడు అని మన తెలుగు మీడియాలో చెప్తుంటారు కదా. ఇక అతను లేడు అని చెప్పడానికి హీ ఈజ్ నో మోర్, షీ ఈజ్ నో మోర్, ఆమె ఇక లేదు, ఇలా చెప్పడానికి. Not only these, we have got plenty of expressions to talk about death. Let's talk about them in the coming classes anyway, of course. But for now, let's talk about death, which is a noun. Death అంటే ఏంటి, మరణం. నౌన్ అంటే పేరు, నామవాచకం. ఓకే, ఇది ఎట్లా యూజ్ చేస్తామంటే డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. ఎవరైనా సరే డెత్ అనేది తప్పించుకోలేనిది, అనివార్యమైనది. భగవద్గీతలో చెప్తారు కదా, మరణం అనివార్యమైనది అని. సో డెత్ ఈజ్ అన్అవాయిడబుల్ అంటే తప్పించుకోలేనిది. ఇన్ఎవిటబుల్ అదే మరణం అనేది తప్పించుకోలేనిది అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం. అట్లనే డెత్ యానివర్సరీ అని చెప్తాం, అంతే తప్ప డైడ్ యానివర్సరీ అనో డెడ్ యానివర్సరీ అనో చెప్తే బిగ్గెస్ట్ మిస్టేక్. మనం ఎట్లయితే బర్త్ యానివర్సరీ అని చెప్తాం తప్ప బోర్న్ యానివర్సరీ అని చెప్తామా, నెవర్. అట్లనే డెత్ యానివర్సరీ అని చెప్తాం తప్ప డెడ్ యానివర్సరీ అనో డైడ్ యానివర్సరీ అనో చెప్తామా, నెవర్. సో ఏది ఎక్కడ యూజ్ చేయాలో అక్కడనే యూజ్ చేయాలి. దట్ ఈస్ ద థింగ్ అబౌట్ ఇంగ్లీష్, రైట్? సో ఇక్కడ నోబడీ ఎస్కేప్స్ డెత్, ఎవ్వరు తప్పించుకోలేరు డెత్ ని, రైట్? ద డెత్ ఆఫ్ కృష్ణంరాజు ఈజ్ అన్ ఇర్రిపేరబుల్ లాస్ టు ద ఇండస్ట్రీ. ఇర్రిపేరబుల్ లాస్ అంటే తీరని లోటు అని చెప్తుంటారు మనలో, మీడియాలో కానీ ఎక్కడెక్కడ చెప్తుంటారు కదా. హిస్ డెత్ ఈజ్ అన్ ఇర్రిపేరబుల్ లాస్ టు ద ఇండియన్ క్రికెట్ టీమ్. అతని మరణం ఇండియన్ క్రికెట్ టీమ్ కి తీరని లోటు అని చెప్తాం. అట్లనే హిస్ డెత్ ఈజ్ అన్ ఇర్రిపేరబుల్ లాస్ టు ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి అదొక తీరని లోటు అని చెప్పినప్పుడు ఈ విధంగా చెప్తాం. ద డెత్ ఆఫ్ కృష్ణంరాజు అంటాం, అంటే కృష్ణంరాజు యొక్క మరణం. ఓకే, ద డెత్ ఆఫ్ క్వీన్ ఈజ్ అన్ ఇర్రిపేరబుల్ లాస్ టు ద బ్రిటన్. బ్రిటన్ కి ఆ రాణి మరణం ఏదైతే ఉందో అది తీరని లోటు అని చెప్పడానికి ఆ విధంగా చెప్పవచ్చు. ఓకే, ఇట్లా చాలా సెంటెన్సెస్ మనం చెప్పుకోవచ్చు. ఇట్లా చూడండి, చాలా సార్లు మనం చెప్తాం అతను చాలా ప్రశాంతంగా చచ్చిపోయాడు, అతను చాలా పెయిన్ఫుల్ గా చచ్చిపోయాడు. అప్పుడు ఏంటి అంటే ఈ విధంగా చెప్పవచ్చు, హీ డైడ్ అ పీస్ఫుల్ డెత్. హీ డైడ్ అ పీస్ఫుల్ డెత్ అంటే చాలా ప్రశాంతంగా చచ్చిపోయింది అతను. వెల్, షీ డైడ్ అ పెయిన్ఫుల్ డెత్. ఆమె చాలా బాధపడుతూ చనిపోయింది, చాలా బాధను అనుభవిస్తూ చనిపోయింది. షీ డైడ్ అ పెయిన్ఫుల్ డెత్. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఈ క్లాస్ తర్వాత ఇక్కడ నుండి హియర్ ఆఫ్టర్ యూ విల్ నెవర్ బీ డ్రాప్డ్ ఇన్ ద కన్ఫ్యూజన్. క్లియర్ గా ఉండండి. డే, డెడ్ అడ్జెక్టివ్, డై వర్బ్, డెత్ నౌన్. ఏది ఎక్కడ పర్ఫెక్ట్ గా యూజ్ చేయాలో అక్కడనే యూజ్ చేయండి.